పెట్టడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ ద్వారానే తీసుకొచ్చేస్తాం. వీళ్ళను ప్రజలకు చేరవేసే విధానం మీకు వస్తుందమ్మా, మీరు వాళ్ళకి తర్వాత చెప్తారు. కానీ వస్తేనే చేస్తున్న ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయింది. మరి ఇటువంటి టైంలో మీరు విలేజ్లో నిలిపేటప్పుడు రైతులు ఎందుకు ఇబ్బందికి చాలా అవుతున్నారు? యూరియా యాప్ పెట్టాం, గవర్నమెంట్ యాప్ పెట్టాం. ఎందుకంటే 4,25,000 కోట్ల స్కామ్ జరిగింది, 2014 అవినీతి జరిగింది. యూరియా స్కామ్ ఏమో 4 లక్షల కోట్లు జరిగింది. యూరియా మీద సుమారు మేము 3,000 రూపాయలు టెక్నాలజీ ఎందుకు తీసుకొస్తుంటే హిస్టరీ దొంగలను తరమడానికి మళ్ళీ మీకు సౌకర్యంగా ఉంటాను. కొన్ని నేను ఆలూరుకు మీరు కూడా నేర్పండి రైతులకు. ఇప్పుడు యూరియా యాప్స్ వచ్చి కొత్త ఇబ్బంది ఉంటుంది. ముందు మన కరోనా వచ్చినప్పుడు కూడా ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు చాలా ఇబ్బంది అయ్యింది. కాయగూరలు దుకాణం అంగడి పోతే కూడా ఆమె పెట్టుకొని కూర్చున్నారు. 80 ఏళ్ళ ముసలామె కూడా ముంగట కూడా పెట్టుకున్నారు క్యూఆర్ కోడ్. హోటళ్ళకు పోతే మనం 10 రూపాయల అల్లం చాయ్ తాగితే కూడా చెప్పండి రకరకాలు ఏ రకంగా మంచి వాడుకోవాలా, మంచి చేయాలా సందేశం. రెండోది రైతులకు కూడా అప్పుడప్పుడు మీరు రైతులకు సంబంధం ఉండదు. నిన్న ఎవరు రైతులు ఆన్ చేసేసి సార్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అని ఉంది సార్. ప్రతి బెనిఫిషియర్ మనకు దగ్గర ఉంటేనే ఖచ్చితంగా అదర్వైజ్ చేయలేదు అంతే. బెనిఫిషియర్ అంటే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ అయింది ఓన్లీ అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకున్న మొబైల్ తోని కమ్యూనికేట్ అయితే చేస్తాము. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లోనే పిలిపించి వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళకు డైరెక్ట్ గా మనము చెప్పడం జరుగుతుంది సార్. కాకపోతే ఫుడ్ కానీ అది కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ సజెషన్స్ కానీ అన్ని కానీ మన టీచర్స్ చెప్పడం జరుగుతుంది సార్. మనం వాళ్ళు వస్తారా? సెంటర్కి వస్తారు సార్. డైలీ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ వస్తారు సార్. అందరూ వస్తారు. లబ్ధిదారు ఒకవేళ రాకపోతే యాబ్సెంట్ వేస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఉన్నవా ఇప్పుడు ఇలా ఉదయం ఒక పని అయిపోయింది. ఒక 2 సెట్లు కొట్టమంటే 40 సెట్లు కొట్టాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యేకి చెప్పుకో, ఊళ్ళకి చెప్పుకో, నన్ను ఎవరేం చేయలేరా, గంట లోపల ట్రాన్స్ఫర్ చేయమని అంటే అలా. ఇప్పుడు ఇట్లా ఫ్రీగా ఉంటే ఏంటంటే అన్న ఇట్లుంది సమస్య అన్న ఇట్లా చెప్పడానికి ఉంటుంది. ఇది ఎమ్మెల్యే అంటే ఏదో మీదకి వెళ్ళి ఉంటాడు, చెట్టు మీదకి వెళ్ళి వచ్చిండు, అలా మనుషులాగానే ఉన్నాడు, మా చుట్టాలు లెక్కన ఉన్నాడు, మా అన్నదమ్ములు లెక్కన ఉన్నాడు అని కొద్దిగా ఫ్రీనెస్ వస్తుంది మీకు. ఎప్పుడైనా రేపు మీకు సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ధైర్యం వస్తుంది. లేదా వచ్చి నమస్తే పెట్టి 2 ఫోటోలు ఇచ్చి ఫోన్ మీరు అటు నేను ఇటు అట్లా. నేను బాగుంది సార్. నేను కానీ ఇక్కడ నేను మెదక్లో కూడా 2-3 ఏళ్ళు డిక్టేషన్ చేసినాను. కానీ మళ్ళీ నాకు అక్కడ అవకాశం వచ్చినా నేను ఇక్కడనే చూస్ చేసుకున్నాను సార్. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఏరియా మంచిగా ఉంటుంది. మట్టి మంచిది, నీళ్ళు మంచిది. మంచి గారు కానీ మంచి మహిళలకు కొద్దిగా, ఎందుకంటే ఈ మధ్యన చెప్పినా కదా మీకు, అది మరి ముఖ్యంగా మహిళలకు ఎక్కువ వస్తుంది. మనం చేసుకునే ప్రాంతాల్లో బీడీ కావచ్చు, కొద్దిగా భర్తలు కలుపుకోవడం కావచ్చు, అదే కదా సమస్యలు మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి మాట్లాడిన 10 నిమిషాలు మాట్లాడతారు. వేదికలలో మాకు సమయం ఉండదు. గ్రామీణ ప్రాంతాలలో కూడా కొద్దిగా ప్రజల్ని అన్నిటికన్నా ఎక్కువ మెయిన్ విపన్సే మీరు. ఓకే సాధిస్ తక్కువ ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, 100 సమస్యలు ఉండొచ్చు. కానీ మీరు మామూలు సామాన్య మహిళ అంటే ఒక మామూలు పెంకుటింట్లో ఉండే ఒక మహిళ కావచ్చు, గుడిసెలు ఉండే ఒక మహిళతో కావచ్చు, మీరు కనెక్ట్ కావచ్చు. వాళ్ళు మాతో కనెక్ట్ కాలేరు. ఏదైనా రాములను బిడ్డ కలెక్టర్ అనుకోండి, ఏది మనం చేసే ఉద్యోగం మంచిగా అనుకోండి. ఏంటంటే మీరు ఎక్కడ కూడా చిన్న ఉద్యోగాలను ఫీల్ కాకండి. అన్నిటికన్నా ఎక్కువ ప్రజలలో పోయేది వీరే, మళ్ళీ మహిళలే మెయిన్. సాగు కూడా ఏంటంటే ఈ మధ్యన ఊర్లల్లో కొద్దిగా మీరు
గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలు కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్స్, మరియు చిన్నపిల్లలకు ఏదైతే బాలామృతం ఇట్లాంటివన్నీ ఈరోజు ఎక్కడ కూడా ఒక నాణ్యతల లోపం రాకుండా మరియు ప్రతి లబ్ధిదారుడు డైరెక్ట్ కనెక్టెడ్ టు హైయర్ అఫీషియల్స్. అందు గురించి ఈ ఫోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రతి లబ్ధిదారుడు ఫొటోస్లు వీళ్ళు ఆన్లైన్లో తీసుకొని డైరెక్ట్ పర్సనల్గా తీసుకొని ప్రతి నెల వాళ్ళకు సక్రమంగా ఏదైతే వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తున్నామో, బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలకు ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెనిఫిట్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకు లబ్ధి చేకూర్చాల్సిన పథకాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఆన్లైన్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా లోపాలు లేకుండా, నాణ్యత లోపం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారు రికార్డింగ్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది వీళ్ళు అంగన్వాడీ టీచర్లు చెప్పడం జరిగింది. చాలా సౌకర్యవంతంగా ఈ మొబైల్ ఫోన్ వల్ల మేము ఇంకా తొందరగా కనెక్ట్ కాగలుగుతాము. మహిళలతోని ఏదైతే ఎంతదంటే షేర్ చేసుకోగలుగుతాము, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు కావచ్చు, అన్ని రకాలుగా మేము స్కీమ్స్ తొందరగా వాళ్ళకు సకాలంలో చేర్చడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. మేము కూడా చెప్పదలుచుకున్నది కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇట్లాంటి ఒక మంచి ప్రజలకు లబ్ధి చేకూర్చే సరైన నాణ్యత, న్యూట్రిషన్స్ ఇవన్నీ కలిగే ఏవైతే అవసరాలు, ఆహారాలు ఏవైతే పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపయోగపడతాయో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆరోగ్యకరమైన ఈ అలవాట్ల వల్ల మహిళలు, బలవర్ధకమైన గర్భిణీ స్త్రీల వల్ల ఒక మంచి సంతానం కలిగి దేశానికి ఒక పరిపూర్ణమైన ఒక పిల్లలు, ఆరోగ్యకర పిల్లలు ఈ దేశానికి భవిష్యత్తులో ఒక సంపదలాగా తయారవుతారు. కాబట్టి దాని ఉద్దేశం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏదైతే క్వాలిటీ ఫుడ్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, మీరు ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా పొందాలని కోరుకుంటూ రోజు ఐసిడిఎస్ ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ఫోన్లు ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం చెప్పండి. మన ఆన్లైన్ డాటా అంతా కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఎప్పటికప్పుడు జెన్యూన్ డాటా అప్డేట్ సర్వీసెస్ అందుతున్నాయా లేదా దీని ద్వారా కూడా మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు నార్మల్ నియోజకవర్గంలో ఎన్ని సెల్ ఫోన్స్ పంపిణీ చేయడం 326 సెంటర్లు ఉన్నాయి. ఒక వేకెన్సీ తప్ప మిగతా అందరు టీచర్లు కూడా ఇవ్వడం జరిగింది. మాకు 3 ప్రాజెక్టుల పరిధి ఉంది. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.